గోదావరికాలంలో గంగా స్నానం చేసే వాళ్ళకు స్నానఘట్టం ఇది. ఇక్కడ గంగా స్నానం అయిన తర్వాత ఆ మహాశివుని దర్శనం చేసుకోవడానికి చాలా పెద్ద మహాశివుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. అది నేను మీకు చూపెడతా. ఇప్పుడే గంగా స్నానం అయిపోయింది, మహాశివుని దర్శనం కూడా అయిపోయింది. ఆ మహాశివుడిని ఎంత పెద్దగా ఉన్నాడో నేను మీకు చూపెడతా. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. చూపెడతా. రైట్, దగ్గర పోయి మంచిగా చూపెడతా. ఆ మహాశివుని చూడండి. హర హర మహాదేవ శంభో శంకర హరోం హర. తంగేడు తెస్తాను మొత్తం అన్నీ వచ్చింది. అయ్యే తంగేడు తెస్తలే బాబా, ఒక్క పరట పోయావా. మహాశివుడు చూడండి ఏ విధంగా యోగ నిద్రలో ఉన్నాడో. చాలా పెద్దది ఏర్పాటు చేసిండ్రు. నిజంగా చాలా అంటే చాలా బాగా ఉంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చూశారు కదా మహాశివుణ్ణి, చాలా పెద్ద మహాశివుణ్ణి ఈ గోదావరికాలంలో ఏర్పాటు చేసిండ్రు. ఇంకా కొంచెం ముందట సమ్మక్క సారక్క జాతర కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు చూడాలి, హైలైట్ ఉంటుంది. ఇక ఆ భక్తులు గంగా స్నానం చేసేసి సమ్మక్క సారక్కను దర్శించుకోవడం నిజంగా చాలా పెద్ద జాతర లెక్క ఇక్కడ సాగుతుంది గోదావరికాలంలో. ఇది ఉంటా. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. పోదాం ఇక. శ్రీ గంగాదేవి ఆలయం, గంగాదేవి ఆలయం. దా పోదాం రా. మొక్కు.